నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఎమ్మెల్యే జీవి. రోడ్డు ప్రమాదంలో 3 మృతి, 5గురికి గాయాలు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వినుకొండ ఆర్టీసీ డిపోను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఉదయం సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అధ్వానంగా దుర్గంధం వెదజల్లుతున్న మరుగుదొడ్లు నిర్మించాలని, దెబ్బతిన్న ప్లాట్ఫామ్, బండపరుపు, ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని, కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో నూతన బస్సు సర్వీసులను వేయించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, డిఎం ఆంజనేయ నాయక్ ఉద్యోగులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాటలు చెప్పారు కానీ కనీసం ఆ డ్రైనేజ్ కాలువ కూడా క్లీన్ చేయాలి, మరమ్మతులు చేయించాల. ప్లాట్ఫారం దెబ్బతింటే కనీసం ఆ ప్లాట్ఫారం కూడా రిపేర్ చేయించలేనటువంటి పరిస్థితి. లక్షల నిధులు తెస్తామని చెప్పారు. 1 లక్ష రూపాయలు కూడా ఇక్కడ పనులైనటువంటి సందర్భం ఎక్కడ భూతద్దం వేసి ఎత్తుకున్నా కనపట్ల. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగింది కూడా కనిపించట్లేదు. అంటే ఆర్టీసీ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, డీజిల్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, పన్ను ట్యాక్స్ పెంచారు, ప్రజల మీద భారం మోపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కానీ ప్రయాణికులకి చేసింది ఏం లేదు. కార్మిక సోదరులకి, ఆర్టీసీ ఎంప్లాయీస్కి చేసిన చిన్న మేలు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి ఈరోజు వచ్చింది ప్రజల కోసం వచ్చినటువంటి పాలన, ప్రజాస్వామ్య పాలన. ఈరోజు చంద్రబాబు గారి పాలన మొదలైంది. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం, అరాచకాలు మాకొద్దు, కక్ష సాధింపు చర్యలు కాదు, అరాచకాలు కాదు, అభివృద్ధి ఆశయంగా మేము పనిచేస్తాము మీ అందరి కోసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా నలిగిపోయారు. వాళ్ళకి సరైన ఇంక్రిమెంట్ లేవు. ఒరే ప్రభుత్వ రంగ సంస్థగా కలుపుతున్నాం అన్నారు తప్ప వాళ్ళకి ప్రభుత్వ ఎంప్లాయీస్గా ఏ రోజు సరైన గుర్తింపు లేదు, సరైన గౌరవం లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అట్లాగే మీ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు, ఆయన దృష్టికి కూడా, మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే దీన్ని మీ యొక్క సమస్యల్ని అవసరమైన సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా. అట్లాగే ఈరోజు ఎప్పుడో సుమారు 55 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బస్టాండ్ ఆ రోజు పరిస్థితులకు తగ్గట్టుగా ఉంది. కానీ ఈరోజు ట్రాఫిక్ పెరిగిన సందర్భంలో, జనాభా పెరిగిన సందర్భంలో మన వినుకొండ చాలా కీలకమైనటువంటి డిపో. మన ఆర్ఎం గారు చెప్పినట్టు ఈరోజు తగినటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈరోజు చూశాను, టాయిలెట్స్ చూశానుగా, మంచినీళ్ళ అక్కడ నీళ్ళ సప్లై లేదు, అక్కడ అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. దానికి బడ్జెట్లు ఇవ్వలేదు గవర్నమెంట్. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ ఇక్కడ బడ్జెట్లు ఇవ్వకపోవడం వల్ల మరి డిఎం గారు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఆర్ఎం గారిని కోరాను, కొంత తాత్కాలిక బడ్జెట్ ఏదైనా చూసి ఈ చిన్న మరమ్మతులకి అత్యవసర పరిస్థితులు చేయాల్సినవన్నీ కూడా మరి చేయాలని చెప్పేసి ఆర్ఎం గారిని కోరడం జరిగింది. వారు వీళ్ళని తొందరలో చేపిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అట్లాగే ఈరోజు ఎంప్లాయీస్ కొరత ఉంది. డిపోలో డ్రైవర్స్ షార్టేజీ నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబల్ డ్యూటీలు ఇట్లా చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు డ్రైవర్లు అందరూ కూడా. ఈ విషయం కూడా నా సంస్థ నా దృష్టికి వచ్చింది. తొందరలోనే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా, డ్రైవర్స్ రిక్రూట్మెంటు, కండక్టర్స్ రిక్రూట్మెంట్ ఎక్కడైతే షార్టేజ్ ఉందో దాన్ని కూడా పూర్తి చేయమని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సౌకర్యాలు పెరిగాయి. ఇక్కడ అతి విలువైన స్థలం దాదాపు 4 ఎకరాలు. అయితే ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి ఆంజనేయ గారిని చేసేది ఏంటంటే చాలా అనుభవం ఉంది ఆయన కొడుకు. ఈ అనుభవంతో పూర్తి స్థాయిలో ఇది కార్మికులకు కానివ్వండి, బస్సులు నిలుపుదలకు కానివ్వండి, ప్రయాణికులకు ఏ విధంగా అయితే ఉపయోగపడింది అనే దాన్ని ఆలోచన చేసి చేస్తారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో మాదిరిగా 50 లక్షలు వచ్చినాయి, 5 మిగిలిపోయిన ఆ పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఈ ప్లేస్ని మరలా రీకన్స్ట్రక్షన్ చేయాలి అది అంటే అదంతా ప్రభుత్వం చాలా పెద్ద పని.
దానికి అవకాశం ఉంది. అంతకంటే మంచి స్థలం వచ్చినప్పుడు ఆర్టీసీ వారు ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయాలు వాటిని శాసనసభ్యుల వారు పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంటారు. ఇప్పుడు చూసినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పూర్తి చేయాలని మరి ఇటు డిఎం గారు అదేవిధంగా ఆర్ఎం గారు దయచేసి మీరు కూడా వచ్చారు కాబట్టి చూడండి, వీలున్న వరకు మీ నిధుల నుంచి ఏదైనా తప్పనిసరి ఇంకా ఏదైనా నిధులు కావాలంటే ఏసీడీపీ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కానీ లేదా ఎంపీ నిధుల నుంచి కానీ కొంత ఎమ్మెల్యే గారు సమకూరుస్తారు. వాటిని పూర్తి స్థాయిలో చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కొత్త బస్సులకు సంబంధించి కూడా ఇందాక మాట్లాడటం జరిగింది. ఆ బస్సులు కూడా మనకు వస్తాయి. ప్రయాణికులు అయితే దురదృష్టం ఏంటంటే ఏ రోడ్లు చూసినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఏంటంటే ఈ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆ రోడ్లు సరిచేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు. వాటితో పాటు కొత్త బస్సులు కూడా మనకు వస్తాయి. ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మా స్థాయిలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు తప్పనిసరిగా మినిస్టర్ గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే మరి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించేదానికి, ఎక్కడైతే గత 5 సంవత్సరాలు ల్యాబ్స్ అయి ఉన్నాయి వాటన్నిటిని పూర్తి చేసేదానికి అటు ఘాట్ రోడ్డు చూశారు, నిన్న వాటర్ స్కీమ్ చూశారు, స్కూల్ పిల్లలకు సంబంధించి అన్ని స్కూళ్ళలో కూడా ఎక్కడ వివక్షత లేకుండా బుక్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు ఆర్టీసీకి వచ్చారు. ఈ విధంగా హాస్టల్స్ చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేదానికి తమ ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేము చేదోడు వాడుకుంటున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. కేరళ రాష్ట్రంలోని త్రిశూరు జిల్లా కలెక్టర్ అయిన పల్నాడు జిల్లా చిలకలూరుపేట వాస్తవ్యులైన మైలవరపు విఆర్ కృష్ణతేజని మానవ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ అవార్డు గ్రహీతని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేవా దృక్పథంతో నీతి నిజాయితీలతో పనిచేసినటువంటి కలెక్టర్ మన రాష్ట్రంలో సేవలు అందిస్తే బాగుంటుందని, కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి పేరెంట్స్ ఆశయాల కోసం పిల్లల్ని చదివించడం కృష్ణతేజ చేసినటువంటి సేవలో ప్రధానమైందిగా నేను భావిస్తున్నానని పివి సురేష్ తెలియజేశారు. కార్యక్రమంలో మానవ సేవా సమితి సభ్యులు ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఇంజనీర్ చవలం వెంకట సాయి కుమార్, సయ్యద్ జాబీర్ తదితరులు పాల్గొన్నారు. శావలపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలోని పాఠశాలలో శాంతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శాంతి సంక్షేమ సంఘం అధ్యక్షులు జుంజు యోహాను పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని మంచి ర్యాంకులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం జెడ్పీటీసీ పారా హైమావతి చేతుల మీదుగా విద్యార్థులకు బుక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 3 మృతి, 5 మందికి గాయాలైన సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుండి గుంటూరు వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఇన్నోవా కారు రాంగ్ రూట్ లో రైట్ సైడ్ ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా 5గురికి చిరుగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పట్నం సిఐ సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదంలో గాయపడిన వారిని పట్నంలో ఓ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సాంబశివరావు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో నూజెండ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన షేక్ మీరావలి మృతి చెందారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుడు షేక్ మీరావలి భార్య, బంధువులు రోధిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. షేక్ మీరావలికి పెళ్లయి 7 నెలల్లో మృత్యుకాటు వేయడం ఏమిటని బంధువులు రోధిస్తున్నారు. విషయం తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను రాయ్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.